ప్రభు నామంలో మరొకసారి సాయంకాల సమయంలో మనందరం కలిసి దేవుని ఆత్మను వాక్యము ధ్యానించడానికి ఆ నామంలో ప్రార్థన చేయడానికి మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఎవరి యేసుక్రీస్తు నామంలో మరొకసారి ఆయన స్తుతిస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ వస్తున్నారు. ఈ సాయంకాలం వాక్యం నిమిత్తమై వాక్యం ముందు కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వశక్తి గల దేవ, సర్వోన్నతుడ, సర్వకృపాని తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతున్న దీవానికి వేల కోట్లాది స్తోత్రాలు. మరొకసారి సాయంకాల సమయంలో నీ సన్నిధిలో ప్రభావ శ్రేష్ఠమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభావ బలహీనలను జ్ఞాపకం చేసుకోండి. మీ సురక్షలను మరుగుపరిచి దళ సింహాసం నుంచి మీరే స్పష్టంగా మాతో మాట్లాడి ఏ విషయాల్లో తల్లి ఎవరి కోసం మేము ప్రార్థన చేయాలో తిరిగి నీ వాక్యం ద్వారా మాకు బయలుపరిచి లోకంలో అనేకమైన భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మేము వింటున్నాం, చూస్తున్నాం. ఆయా భారం కలిగిన వారు మేము ప్రార్థించడానికి మూడు సిద్ధపరచమని బ్రతిమాలుకుంటున్నాం. మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి తరుణాన్ని బట్టి ప్రభావ నీ స్వరం వినే భాగ్యం మాకు ఇచ్చినందుకు నేను స్తుతిస్తూ అయ్యా మీ కృపలో మీకు సహాయం కోరుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తాం. నేను యేసు క్రీస్తు పరిశుద్ధనామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సాయంకాల సమయంలో వాక్యం నిమిత్తము కీర్తనల గ్రంథము 116 అధ్యాయం 1 నుంచి 5 వచనాలు నేను చదువుతాను. కీర్తన గ్రంథము 116 అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. మనము లెంట్ తెలుసు అంటే ప్రార్థన ఉపవాస ప్రార్థన దినాల్లో మనం ఉంటున్నాం. అంత దేవుని యొక్క భక్తులు కూడా ఎంతో ప్రాముఖ్యంగా ప్రత్యేకంగా పరిశుద్ధంగా ఉపవాసం ఉంటూ దేవుని కొరకు దేవుని పిల్లల కోసం ప్రార్థన చేసే పరిస్థితుల్లో దినాల్లో మనం ఉన్నవారుగా ఉంటున్నాం. ఆ కారణాన్ని బట్టి కీర్తనకారుడు అంటున్నాడు చూడండి. కీర్తన గ్రంథము 116 అధ్యాయం 1 వచనం నుంచి 5 వచనాలు. యెహోవాను యెహోవా నా మొరను నా విన్నపమును ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. భక్తుడు అంటున్నాడు, నేను ఏదైతే ప్రార్థన చేస్తూ వస్తున్నానో, నేను ఏదైతే మొరపెడుతూ వస్తున్నానో, ఏదైతే విన్నపములు ఆయనకు తెలియజేస్తూ వస్తున్నానో అవన్నీ కూడా ఆలకించి ఉన్నాడు అనే విశ్వాసంతో నమ్మకంతో మొదటి వచ్చని పలుకుతూ వస్తుంది. కాబట్టి నేను ఆయనను ప్రేమించుచున్నాను అంటున్నాను. రెండవ వచనంలో ఆయన నాకు చెవియొగ్గును, కావున నా జీవిత కాలమంతు నేను ఆయనకు మొరపెట్టును. ఎందుకు మనం మొరపెడుతున్నామంటే మనకున్న విశ్వాసము నమ్మకం ఏంటంటే మన ప్రార్థన ఆలకించడానికి ఆయన చెవియొగ్గే దేవుడిగా ఉన్నాడు. ఇది మనలో ఉన్న ప్రోత్సాహకరమైన సన్నివేశాన్ని ప్రార్థనకు ఉత్సుకనిచ్చేదిగా ఉండేదిగా ఉంది. ఎందుకు మనం విశ్వాసంతో నమ్మకంతో ఎడతెక్క ప్రార్థనలో మనం ముందుకు వస్తామంటే మన ప్రార్థన అంటే ముందుగా ఆయన ఆలకించడానికి ఆయన చెవియొగ్గి వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు నేను ఇలా ఇప్పుడు మొరపెట్టినప్పుడు మన ప్రార్థన ఆలకించడానికి చెవియొగ్గడానికి సిద్ధంగా ఉన్నాడు. భక్తుడు అంటున్నాడు, ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవిత కాలమంతు నేను ఆయనకు మొరపెట్టుదును. జీవిత కాలమంతు కూడా నేను ప్రార్థన చేస్తానే విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగి భక్తుడు ఆయన చెవి నేను ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆలకిస్తాడు, చెవిగుతాడు. నా ప్రార్థనకు సమయము కేటాయించి ఆలకించి జవాబిచ్చే దేవుడు గనుక నా జీవిత కాలం అంతా అంటే నా ప్రార్థన వింటున్న నా దేవునికి, నా మొరను వింటున్న నా దేవునికి, నా విన్నపము వింటున్న చెవిగుతున్న నా దేవునికి నా జీవిత కాలంతో నేను ప్రార్థన చేస్తాను అంటున్నాడు. ఎందుకు ఆ విధంగా ప్రార్థన చేస్తానంటే మనం వచ్చి మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదన నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగింది. జీవిత కాలం అంతా ఎందుకు ప్రార్థన చేస్తానంటే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణము విడిపింపు అని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యం గల దేవుడు. అనేకమైన శ్రమల ద్వారా వెళుతున్న భక్తుని యొక్క అనుభవంలో అలాంటి పరిస్థితుల్లో దుఃఖము, శ్రమ, వేదన, అనేకమైన పాదాల యొక్క వేదనలో తన యొక్క జీవితంలో వెళ్తున్నప్పుడు ఎవరు నిస్సహాయ స్థితిలో, సహాయమైన స్థితిలో ఆయన దేవుని వైపు చూచేవాడుగా ఉన్నాడు. అటువంటి స్థితిలో కూడా నా దేవుడు నా మొరను ఆలకిస్తాడు, ఆయన చెవి ఎగుతాడు గనక నా జీవిత కాలమంతా నేను మొరపెడతానంటున్నాడు. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యంగా వాడు చెప్తూ వస్తున్నాడు. ఆయన యొక్క కృపను, ప్రేమను భక్తుడు ఎరిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి తన శ్రమలో, తన బాధల్లో, తన వేదనలో, ప్రతి దుఃఖంలో కూడా ఆయన యేసు వైపు చూచుతూ దేవుని వైపు చూసి మొరపెట్టడానికి ఆశతో కనిపెట్టుకోవడం అంటున్నాడు. ఎందుకంటే ఆయన దయాలత్వం చూపించే దేవుడు,
ఆయన నీతిమంతుడు, ఆయన ప్రేమ, కృప, కనికరముల దేవుడు, వాత్సల్యం గల దేవుడు గనుక వాటి నుంచి తప్పిస్తాడని నమ్మకంతో, విశ్వాసంతో ఆయన నామంలో జీవిత కాలంతో మొరపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది మనం కూడా అలాంటి విశ్వాసంతో, నమ్మకంతో దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు, మొరపెట్టినప్పుడు మన ప్రార్థన కూడా దేవుడు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చెవి యొక్కడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంత శ్రేష్టమైన, ఎంత గొప్ప ధన్యత ఇది. ఒక సాధారణ మనుషులము, మానవుల మనము ఆయన నామంలో మొరపెడుతున్నప్పుడు, ఆయన నామంలో విజ్ఞాపన చేస్తున్నప్పుడు, ఆయన నామంలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చెవి యొగ్గి మన ప్రార్థన ఆలకించి జవాబియడానికి, విడిపించడానికి సామర్థ్యం గల దేవుడుగా, వాత్సల్యం గల దేవుడుగా, కృపగల దేవుడుగా, సహాయం చేయడానికి సిద్ధమంచగల దేవుడుగా, మన దేవుడుగా ఉన్న కారణాన్ని బట్టి మనం ఎంతో రెట్టింపు ఉత్సాహంతో ప్రార్థనలు మనం కనిపెట్టేవారుగా ఉండాలని ప్రభు కోరుతూ వస్తున్నాడు. యెహోవా నా మొరను, నా విన్నపము ఆలకించున్నాడు కాగా నేను ఆయనను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ప్రేమ చేత ఆయన పిల్లల విషయమై, ఎందుకంటే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు గనక, ఆయన పిల్లల విషయం మనం మొరపెట్టినప్పుడు, ఆయన సంఘం కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు, మన కుటుంబాల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆయన జవాబు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అలాంటి నిశ్చయతను, అలాంటి విశ్వాసతను, అలాంటి నమ్మకము మన దేవుడు మన పక్షాన చూపించేవాడుగా ఉంటున్నాడు. మన ప్రార్థన ఆలకించడానికి ఆయన చెవి యొగ్గే దేవుడిగా ఉంటున్నాడు. ఈనాడు మానవుల యొక్క మాటలు వినలేని స్థితిలో ఉంటున్నాం, బలహీనలుగా ఉంటున్నాం, తప్పిపోయేవారుగా ఉంటున్నాం. కానీ ఆయన నమ్మదగిన దేవుడిగా ఉంటున్నాడు. ఆయన వాత్సల్యం గల దేవుడిగా ఉన్నాడు. నేను ఆయన నామంలో మొరపెడుతున్నప్పుడు ఆయన చెవి యొగ్గి జవాబు ఇవ్వడానికి, ఉత్తరం ఇవ్వడానికి, ఆ శ్రమ నుంచి, దుఃఖం నుంచి, బాధలో ఆదరించి మనం తప్పించడానికి సామర్థ్యం గల దేవుడిగా ఉన్నాడు. అందునిమిత్తే మనం ఒకరి నిమిత్తం ఒకరము ప్రార్థనలో మొరుపెట్టేవారుగా, కనిపెట్టేవారుగా, విజ్ఞాపన చేసేవారుగా ఉన్నప్పుడు ఆయన ఆలకించి విడుదల చేసేవారు. బైబిల్ గ్రంథంలో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. ఈ రాత్రికాల సమయంలో మన ప్రార్థన కొరకు ప్రోత్సాహకరంగా కొన్ని ఉదాహరణలు మనం చూసుకుందాం. చూడండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడో మనం చూస్తూ వస్తాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషే ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 13వ వచనంలో మోషే దేవునికి మొరపెడుతూ వస్తున్నాడు. దేని విషయంలో మొరపెడుతున్నాడు అంటే మిరియాం విషయంలో ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. దేవా, ఆ కుష్ఠరోగుని తీసివేయమని చెప్పి మోషే ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. మిరియాము ఆ రోజులో మంచి పని చేయలేదు. వారు సరుగుతూ వచ్చినారు, దేవునికి విరోధమైన కార్యం చేస్తూ వచ్చినారు, దేవుడు చేత ఏర్పరచడం మోషేకు విరోధంగా పలుకుతూ వచ్చినారు. అయినప్పటికీ కూడా మోషే ఆయన వాత్సల్యం గల దేవుడు గనక ఆయన నామంలో మొరపెడుతూ వచ్చాడు. 13వ వచనంలో మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టాను. దేవుడే స్వయంగా ఇంటర్వ్యూన్ అయి వారి మధ్యలో వారి యొక్క చేసిన తప్పులను తేటగా బయలుపరుస్తూ, మోషేని ఏ విధంగా ఏర్పరచుకోడో ఆయన తేటగా బయలుపరుస్తూ సాక్ష్యం ఇచ్చిన వాడిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా మోషే యొక్క ప్రార్థన మొరను దేవుడు ఆలకించిన వాడిగా ఉన్నాడు. మిరియాం విషయంలో మోషే ప్రార్థన చేసినప్పుడు మోషే యొక్క ప్రార్థనను బట్టి దేవుడు మిరియాం యొక్క కుష్ఠరోగిని తీసివేసిన వాడుగా ఉన్నాడు, క్షమించిన వాడుగా ఉన్నాడు. ఆగా మిరియాము అహరోను ప్రార్థన అంగీకరించలేదు, కానీ తన సేవకుడైన మోషే ప్రార్థన చేసినప్పుడు, తన సహోదరి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు క్షమించిన వాడుగా ఉన్నాడు. దేవుడు మోషే యొక్క ప్రార్థనను ఆలకించిన వాడుగా ఉన్నాడు. మోషే ప్రార్థించిన వెంటనే జవాబిచ్చిన వాడుగా, ఆయన చెవికి ఉత్తరం ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఇలాంటి అనుభవం ప్రభు మనకు కూడా ఇచ్చిన వాడుగా ఉన్నాడు. మన యొక్క సోదరులు బలహీనులుగా ఉన్నప్పుడు, దేవునికి విరోధంగా ఉన్నప్పుడు, మన సత్యమైన దేవుని యొక్క గొప్ప గుణం మనం ఎరిగిన వారమై వారి నిమిత్తం మనం మొరపెట్టినప్పుడు, ప్రభా దయచేసి వారిని క్షమించండి, వారికి ఆత్మీయమైన జ్ఞానం దయచేయండి, నిన్ను వెంబడించే వారిగా, నీ సేవకులను వెంబడించే వారుగా, నీ అడుగుజాలను నడుపుకునే వారిగా వారిని క్షమించమని వారి నిమిత్తం మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకించి జవాబిచ్చేవాడుగా. మోషే అదే పని చేస్తూ వచ్చినాడు. ఆయన ఏమాత్రం కోపగించుకోలేదు. మీరు తప్పు చేసిన మీరు శిక్ష అనుభవించని చెప్పలేదు, కానీ కృపగల దేవుడు, వాత్సల్యం గల దేవుడు ఎరిగి ఆయన నామంలో ప్రార్థన చేస్తూ మొరపెడుతూ వచ్చాడు. దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టు. ఎప్పుడైతే మొరపెడుతూ వచ్చినాడో దేవుడు ప్రార్థన ఆలకించి మిరియాంను బాగు చేస్తూ వచ్చినాడు, క్షమిస్తూ వచ్చినాడు. ఈనాడు లోకంలో అనేకమైన విపరీత పరిస్థితులు ఉన్నాయి. ఆయన బిడ్డలకు విరోధంగా ఎంతో భయంకరమైన పరిస్థితులు మనం కళ్ళారా చూడాలనిపిస్తాం. కానీ మోషే అనుభవం మనం తీసుకొని, ప్రభా వారు తెలియక చేసిన దయతో క్షమించమని ప్రార్థన చేసినట్లయితే దేవుడు, కృపగల దేవుడు మన ప్రార్థన ఆలకించి వారు మనోన్నతులు తెరిచి, ఏ విధంగా సౌలు యొక్క మనోన్నతులు తెరిచి ఆ సత్యాన్ని బయలుపరిచి తను వెంబడించేవాడుగా చేస్తూ వచ్చినాడు. నిజంగా ఎవరైతే హింసిస్తున్నారో వారు కూడా హృదయాన్ని మార్చుకుని క్రీస్తుని వెంబడించే
ఈ గొప్ప సన్నివేశానికి రావాలంటే మనం ఆయన ప్రేమను, ఆయన గొప్పతనం నమ్మకత మనము ఆయన నామంలో మొరపెట్టేవారుగా ఉండాలి. ఏ విధంగా మోషే మొరపెడుతూ వచ్చినాడో ఆ విధంగా మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి క్షమించేవాడుగా ఉంటాడు. నిజంగా లోకంలో అనేకమైన విపరీత పరిస్థితులు క్రైస్తవుల పట్ల, ఆయన బిడ్డల పట్ల జరుగుతున్నాయి. తెలిసి తెలియక చేసేవారుగా ఉన్నారు. కానీ మనం దేశించుకున్న ప్రేమ చేత ఆయన నామంలో మనం మొరపెట్టినప్పుడు, భారంతో మొరపెట్టినప్పుడు, దేవా నువ్వు విడిపిస్తావు, వారిని తప్పిస్తావు, వారిని రక్షించుకుంటావు, వారి రక్షణ నిమిత్తం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి వాళ్ళని రక్షించడానికి సమర్థం గల దేవుడు. అదేవిధంగా అబ్రాహాము మన జీవితాన్ని మనం చూసినట్లయితే లోతు అయితే నిశ్చితంగా ఉన్నాడు, సొదొమ గొమొర్రాలో ఉన్నాడు, ఆ యొక్క మరణము ఆ యొక్క నాశనం గురించి తెలియని స్థితిలో ఉన్నాడు, తన కోసం ప్రార్థించలేని స్థితిలో ఉన్నాడు. కానీ అబ్రహాము ఆ యొక్క సన్నివేశాన్ని తెలుసుకొని దేవునితో గోజాడుకుంటూ వస్తున్నాడు. లోతు బంధువైన తన లోతు విషయంలో, తన కుటుంబం విషయంలో దేవుని జంట ఎంతగానో గోజాడుకుంటూ వస్తున్నాడు. మాటి మాటికి దేవుని దగ్గర మొరపెడుతూ వస్తున్నాడు. ప్రభువా 10 మంది ఉంటే, 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, ప్రభా కోప్పడకు, 10 మంది ఉంటే క్షమించు అని చెప్పి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. నిజంగా అబ్రహాం యొక్క ప్రార్థన ఆలకించి దేవుడు ఎంతో ఓపికగా, ఒక మానవుడు అన్నిసార్లు విసిగిచ్చినప్పుడు కూడా దేవుని యొక్క పనికి ఆటంకంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించి తన యొక్క ప్రార్థన అంగీకరించి లోతును రక్షిస్తూ చూశాడు. లోతు ఏమాత్రం వినడానికి ఇష్టపడటం లేదు. ఆ ప్రదేశం నుంచి బయటికి రావడానికి ఇష్టపడలేదు. బలవంతంగా, ఆ బలవంతం చేయడానికి కారణం ఏంటంటే అబ్రహాము బలవంతంగా గోజాడుకుంటున్న కారణాన్ని బట్టి. ఆయన పాదాల చెంత ప్రభా మాటి దగ్గర కోప్పడకు, ఆయన ఒకసారి కనికరించు, నా యొక్క లోతు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, క్షమించు ప్రభు ఆ నిమిత్తం క్షమించమని చెప్పి గోజాడుకున్న ఆ ప్రార్థనను, ఆ మొరను దేవుడు ఆలకించి బలవంతంగా లోతును చేపట్టుకొని బయటికి లాక్కొని తీసుకొచ్చి కాపాడిన వాడిగా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఎంతో మంది హింసల్లో భయంకర పాపంలో ఉన్నవారుగా ఉన్నారు. వారి నిమిత్తం మన దేవుడి దగ్గర మనం గుజాడుకున్నట్లయితే, ప్రాధాయపడినట్లయితే, ప్రభా నువ్వే కాపాడగలవు, నువ్వే తప్పించగలవు, నువ్వే ఆదుకునగలవు, వారిని నువ్వే చేయబట్టుకుని లాక్కలవు. ఎంతో మూర్ఖంగా ఉన్నారు, గుడ్డితనంలో ఉన్నారు, అమాయకత్వంలో ఉన్నారు, సత్యం ఏంటో తెలియలేని స్థితిలో ఉంటున్నారు. కాబట్టి వారి యొక్క విషయంలో దేవునికి అసలు అబ్రాహ్మణ మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి వారిని విడిపించేవారుగా, ఈ భయంకరమైన అంధకారంలో చీకటిలో గుడ్డితనంలో నుంచి వారిని లాగి ఆశ్చర్యం వెలుగు నడిపించగల సామర్థ్యం గల దేవుడుగా ఉన్నాడు. కానీ ఆ బాధ్యత అబ్రాహం వలె ఈ రాత్రి కలసిన మనం తీసుకున్నట్లయితే, చిన్న గుంపుగా మనం ప్రార్థించినట్లయితే, ఏక మనస్సుతో ఆయన సన్నిధిలో ఆయన పాదాల చెంత గోజాడుకున్నట్లయితే, ఏదైతే మనం సన్నివేశాలు వింటూ వస్తాం, సిరియాలో ఆఫ్ఘనిస్తాన్ జరుగుతున్నాయో వారి విషయంలో నమ్మకంగా ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి వారిని రక్షించుకోవడానికి సామర్థ్యం గల దేవుడుగా ఉంటున్నాడు. అలాంటి మొరను మనం మొరపెట్టాలని, వారు బంధువులే కావచ్చు, దూరస్తులే కావచ్చు, ఎవరైనా సరే ఆయన నామం మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనకు ప్రార్థన ఆలకించి జవాబిచ్చేవాడుగా ఉంటున్నాడు. అదేవిధంగా అపోస్తుల పౌలు కూడా సంఘంలో ఎఫెసీయుల పత్రికలో 3వ అధ్యాయం మనం చూసినప్పుడు సంఘం కోసం ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. అనేకమైన బలహీనతలో ఉన్న కారణాన్ని బట్టి అపోస్తుల పౌలు సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం క్రీస్తు యొక్క ప్రేమను చూపించారు. ఈనాడు క్రైస్తవుల్లో కూడా ఎంతో భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ వస్తున్నాం. క్రీస్తు అనగా ప్రేమ స్వరూపి అయిన దేవుణ్ణి నిజంగా మన క్రియల్లో, మన మాటల్లో చూపించలేని పరిస్థితుల్లో ఉంటున్నాం. భిన్నమైన వాతావరణం, భిన్నమైన వ్యక్తిత్వాన్ని చూపించే వారుగా ఉన్నాం. దేవుడి ప్రేమ స్వరూపి, క్షమించే స్వభావం, ఆయన సహించేవాడు చెప్పేవారుగా ఉన్నాం. కానీ తిరిగి మన మాటల్లో, క్రియల్లో అది చూపించలేకుండా అక్కడ వేరే ఒక భావాన్ని తెచ్చేవారుగా మనం ప్రవర్తించేవారుగా ఉన్నాం. అలాంటి ప్రవర్తన మనం ఉండకూడదు. మనం సహించేవారుగా, భరించేవారుగా, ప్రేమ చూపించేవారుగా, ఆ ప్రేమ చేత మనం ఆకర్షించేవారుగా ఉండాలి. కానీ మనం అపవాది రెచ్చగొట్టేవాడుగా, ప్రోత్సహించేవాడుగా ఉన్నాడు. కానీ మనం క్రీస్తుని గురిగా పెట్టుకుని ఆయన అడుగుజాడల్లో సహిస్తూ, భరిస్తూ, ప్రేమ చూపిస్తూ అలాంటి వారిని మనం తిరిగి రక్షణలోనికి లాగులాగా మనం పెట్టేవారుగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు అనేక సంఘాలు కడుతూ ఆయన ఎంతగానో భారం కలిగి ప్రార్థన చేస్తున్న వాడిగా ఉన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో మనం మాకు మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన, ఆ క్రైస్తవులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, దేవుడు నామానికి అనేకమైన అవమానకరమైన పరిస్థితుల్లో జీవించేవారుగా ఉంటున్నారు. దేవుడు చూస్తున్నారు. దేవుని యొక్క నామం రిప్రజెంట్ చేస్తున్న నేను ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా దేవుని యొక్క ప్రేమను చూపించాలి, లోకమంతా నన్ను చూస్తుంది. నా దేవుని ఎరిగిన ప్రజలుగా నేను నిలబడుతున్నాను. నా దేవునికి నేను అవమానం తేకుండా దేవుని యొక్క ప్రేమను, ఆయన ఓర్పును చూపించిన గొప్ప తరుణం నాకు తెచ్చిన ఓపిక లేని వారుగా మనం ప్రవర్తించే వారుగా ఉంటున్నాం. కాబట్టి అట్టి బలిలో కూడా అట్టి వారి ద్వారా దేవుని యొక్క నామం అవమానపడి నీ దేవుడు ప్రేమ గల దేవుడు అని చెప్తున్నాం, మరి నీ ప్రవర్తనలో నీ యొక్క మాటల ప్రేమ కనబడటం లేదే.
అని ప్రశ్నించే వారిగా వచ్చున్నారు. కాబట్టి అలాంటి బలహీనమైన విశ్వాసులను బలపరిచే నిమిత్తం ఎప్పుడైతే దేవుని పక్షాన నిలబడుతున్నారో దేవుని యొక్క సుగుణాలు చూపించడానికి వాళ్ళు క్రీస్తు యొక్క భావం సంపూర్ణంగా ఇమిడిపోయినట్టు మనం ప్రార్థన చేసినట్లయితే ఎవరైతే దేవుని పక్షం నిలబడుతూ వస్తున్నారో వారు కూడా క్రీస్తును చూపించేవారుగా, క్రీస్తు యొక్క కొరకు భరించేవారుగా, సహించేవారుగా ఉండడానికి, క్రీస్తు యొక్క ప్రేమను బయలుపరుస్తూ ఇంకా అనేకులు ఆకర్షింపబడడానికి, రక్షింపబడడానికి ఆస్కారంగా దేవుడు మనకు తరుణించేవారుగా ఉన్నారు. అట్టి బలహీన నిమిత్తులకు సాధ్యం మనము దేవుని యొక్క నామంలో మొరపెట్టాలని కోరుతూ వస్తున్నాం. ఈ విధంగా ఈ రాత్రి కాల సమయంలో మనం మొరపెడుతూ వచ్చినప్పుడు కీర్తన 116 అధ్యాయం చెప్తున్న ఆయన ఆలకించే దేవుడిగా ఉంటుంది. ఆయన మనల్ని క్షమించే దేవుడిగా ఉంటున్నాడు. ఆయన మనల్ని ఆదుకునే దేవుడిగా ఉంటున్నాడు. ఆయన మనల్ని బలపరిచే దేవుడిగా ఉంటున్నాడు. ఈ రాత్రి కాల అతి నమ్మకంతో, అతి విశ్వాసంతో దేవుని నేను ప్రార్థన చేస్తే, నేను మొరపెడితే, సంఘంగా ఆయన బిడ్డలంగా ఏక మనస్సుతో ఆయన పాదాల చెంత గోజాడుకుంటే తప్పకుండా మా ప్రార్థన ఆలకించి పరిస్థితులు మార్చి ఆయన రాజ్యాన్ని నెరవేర్చుకుంటాడు. ఆయన బిడ్డలను రక్షించుకుంటాడు. అనేకమైన భయంకర పరిస్థితుల నుంచి మనం సంరక్షించి భద్రపరుస్తాడనే విశ్వాసంతో మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు మనల్ని మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటాడు. ఈనాడు దేవునికి ఎంతగానో మనం స్తుతులు చెల్లించేవారు కదా. ఎందుకంటే భయంకరమైన పరిస్థితులు మనం లేకుండా దేవుడు ఈనాడు ఆయన యొక్క నామంలో సమాధానంతో, సంతోషంతో మన గృహాల్లో ఉండి ఆయన నామంలో ప్రార్థించే తరుణం మనకు ఇస్తూ వచ్చినాడు. ఇది గొప్ప ధన్యత. ఆ శ్రమలు మనకు లేవు. కానీ మనం మౌనంగా ఉండకూడదు. కానీ ఆ శ్రమలో ఉన్న వారి కోసం, ఆ శ్రమలు వారి శ్రమల్లో మనం కూడా పాలివాసులు అయినవని మనం భావిస్తూ అలాంటి బాధలో ఉన్నాగా మనం దేవుని మనం మొరపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి ఆ శ్రమలో ఉన్న వారిని ఆదరించి బలపరిచేవాడుగా ఉంటాడు. ఎంతో వ్యక్తిగతంగా భయంకరమైన స్థితిలో దేవుని యొక్క బిడ్డలు వెళ్తూ వస్తున్నారు. అపవాదాన్ని సాతాను ఎంతగానో అవమానపరచడానికి, నిందించడానికి, విశ్వాసాన్ని పరీక్షించడానికి గుచ్చి 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 గాయపరిచేవాడుగా, వారు మౌనంగా ఉన్నా సరే గాయపరిచేవాడుగా, అతి వారు విశ్వాసం సన్నిగలిగిపోకుండా అతి శ్రమలలో తట్టుకోవడానికి, తాలుకోవడానికి, దేవుని కోసం నిలబడడానికి, ఆయన ప్రేమను చూపించడానికి వారి నిమిత్తం మనం ఎత్తి పట్టుకొని మొరపెట్టినట్లయితే సంఘం ఏ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చిందో పేతురు కోసం ఆ విధంగా ఈ రాత్రి కాల ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు మన ప్రార్థన ఆలకించి అటు వారికి ఆదరణ, ధైర్యం దయచేసి ఆయన ప్రేమను లోకంలో చాటింపు వేసుకుని అనేకులు రక్షింపబడడానికి మారుగా మనల్ని ప్రభు మనం వాడుకుని ఆశపడుతూ వస్తాం. కీర్తన 116 మొదటి వచ్చిన ప్రకారం ఆయన చెవి యొగ్గి ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు, మొర వినడానికి సిద్ధంగా ఉన్నాడు. అతి విశ్వాసంతో, నమ్మకంతో పురుకుల పురుబాదమై ప్రార్థనలో ఎక్కివించి ప్రార్థన చేయడానికి ప్రభు మనకు సహాయం దయచేయను కాదు.